52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారిని ఇటీవలే రాష్ట్రపతి గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం జరిగింది. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయాలి అంటే ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం రాష్ట్రపతి గారు అపాయింట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిజేఐ యొక్క కన్సల్టేషన్ మేరకు సీనియర్ మోస్ట్ జడ్జి ఆఫ్ ద సుప్రీం కోర్ట్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ మీరు ఒకసారి గమనించినట్టయితే సో ఆ రికమెండేషన్ అనేది లా మినిస్ట్రీ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండేషన్ అనేది వెళ్తుంది. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఒక వ్యక్తిని అపాయింట్ చేయాలి అంటే ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఖచ్చితంగా భారతదేశ పౌరుడై ఉండాలి, కనీసం 5 సంవత్సరాలు హైకోర్టు జడ్జిగా వ్యవహరించి ఉండాలి, లేదా 10 సంవత్సరాల పాటు హైకోర్టు అడ్వకేట్గా వ్యవహరించి ఉండాలి, లేదా రాష్ట్రపతి యొక్క దృష్టిలో ఎమినెంట్ జ్యూరిస్ట్ అయినా ఉండాలి. సో టర్మ్ వచ్చేసి మనకి 65 సంవత్సరాల వరకు, అంటే ఆయన ఏ వయసులో అపాయింట్ అయినప్పటికీ కూడా 65 సంవత్సరాల వరకు ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా కొనసాగించవచ్చు. సాలరీ వచ్చేసి 2.8 లాక్ సాలరీ అనేటువంటిది పర్ మంత్ తీసుకోవడం జరుగుతుంది. సో దాంతోపాటు అలవెన్సెస్ అనేటువంటివి కూడా యాడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.